చూస్తున్నాం. హైదరాబాద్ నేరేడ్మెట్లో బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. కీలక సూత్రధారులైన నరేష్, విజయ్లతో పాటు మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారం క్రితం కాచిగూడ నుంచి బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. కూల్ డ్రింక్ లో గంజాయి కలిపి బాలికకు తాగించి గ్యాంగ్ రేప్ చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నేరేడ్మెట్లో బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నగేష్, చెప్పండి, నేరేడ్మెట్ గ్యాంగ్ రేప్ కేసులో దాదాపు 10 మంది నిందితులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే బాలిక రేప్ కేసులో ఇన్వాల్వ్ అయిన మొత్తం 10 మంది గంజాయి బాబుల్ని నేరేడ్మెట్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఒక మైనర్ బాలిక అత్యాచారానికి గురైనట్ల తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్న కాచిగూడ పోలీసులు విచారణ అనంతరం ఈ కేసు తమ పరిధిలోకి రాదు కాబట్టి నేరేడ్మెట్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక నగర్ లో నివాసం ఉండే కొంతమంది గంజాయికి అలవాటు పడ్డ యువకులు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఈ మైనర్ బాలికను ట్రాప్ చేసి వినాయక నగర్ కు తీసుకొచ్చి ఆ బాలికపై పలుసార్లు లైంగికంగా వాడుతున్నారని నేరేడ్మెట్ పోలీసులు ప్రూవ్ చేశారు. 7 వ్యసనాలకు బానిసలైన ఈ యువకులు గంజాయి మత్తులో దోగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారని, ఇప్పటికే వీరు పలు నేరాలతో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు తెలిపిన పరిస్థితి. మొత్తం 10 మంది ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. వాళ్ళందరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారిపైన పోక్సో చట్టం అమలు చేశారు. ఇందులో చెక్కోలు నరేష్, సిరిపాగ విజయ్ కుమార్, వాగమేరి బాలాజీ, గుడ్డంటి కృష్ణ, కిరణ్ కుమార్, అజయ్, జేమ్స్ జేవియర్, ఇంజమూరి మధు, దీపక్, సభావత్ నాయక్ మొత్తం 10 మంది ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ లో చేసిన పరిస్థితి. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పంపించారు. వీళ్ళపైన పలు సెక్షన్లు 223, 504, 506, రెడ్ విత్ 34 ఐపీసీ ఇలాంటి సెక్షన్లు పెట్టారు. కొంతమంది ఎవరైతే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్న 1, 2 సిరిపాగ విజయ్ కుమార్ కావచ్చు, రెండో అక్యూజ్డ్ కావచ్చు, వీళ్ళపైన 457, 380 ఐపీసీ ఇలాంటి సెక్షన్లని నమోదు చేశారు. ఎందుకంటే ఇలాంటి నేరాలు జరగకూడదని చెప్పి నేరేడ్మెట్ పోలీసుల అభిప్రాయం. ఎందుకంటే నిందితులను ఖచ్చితంగా కఠిన శిక్షలు పడే విధంగా తాము కోర్టులో ఈ కేసుని ప్రూవ్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ నగేష్.